హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఇది సండే రోజు తీసిన లాగ్ అనమాట. ఇంతకుముందు అయితే ప్రతిరోజు ఉదయాన్నే పిల్లలకు స్కూల్కు పంపించిన తర్వాత నేను పార్కుకు వాకింగ్కు వెళ్ళేదాన్ని. దాదాపు ఒక 10-15 రోజుల నుంచి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం మానేసి సాయంకాలం వాకింగ్కి వెళ్తున్నా. మా ఇంటి నుంచి పార్క్ దగ్గరే కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక టైంలో పార్కుకు వెళ్ళడం అలవాటు చేసుకున్నా. పార్కుకి వెళ్తే చాలా రిలీఫ్గా మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది. సండే లాగా అని చెప్పేసి పిల్లలు ఎక్కడికి రెడీ అవుతున్నారు అని అనుకుంటున్నారా? సండే స్పోర్ట్స్ డే కాబట్టి పిల్లలకు సండే స్కూల్ పెట్టి మండే హాలిడే ఇచ్చారనమాట. మా చిన్నోడు రన్నింగ్ రేస్లో సెకండ్ వచ్చాడంట. ఈరోజు ప్రైజ్ ఇస్తారు నాకు అని చెప్పేసి ఇంట్లో అంతా గంతులేసి మరీ చెప్తున్నాడు. సరే నేను ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చేసేదేముందిలే అని చెప్పేసి జాకెట్ ఒకటి ఉంటే సరే కట్ చేసుకుందామని కూర్చున్నా. నేనేమి పెద్ద టైలర్ని కాకపోయినా చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నానమాట. అది ఇప్పటి వరకు నా జాకెట్లు మాత్రం నేనే కుట్టుకుంటాను, ఎవరు కుట్టివ్వరు. ఎక్కడండి, బయట కుట్టించుకుంటే 150-200 అంటున్నారు. ఒక జాకెట్కి 200 రూపాయలు ఇవ్వాలి అంటే నాకు అస్సలు మనసు ఒప్పదు. కొంతమంది పేపర్ను కట్ చేసి ఆ పేపర్ కటింగ్ జాకెట్ మీద పెట్టి ఆ తర్వాత కట్ చేసుకుంటారనమాట జాకెట్ను. కానీ నేను టేప్తో ఎప్పటికప్పుడు కొలుచుకొని ఆ తర్వాత పెన్సిల్తో డ్రా చేసి కట్ చేసే అలవాటు నాకు. నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తాను, ఆ తర్వాత జాకెట్ పీస్ అసలు కట్ చేయను అనమాట. లైనింగ్ కట్ చేసి ఆ లైనింగ్ను కుట్టేటప్పుడు జాకెట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మీద అలాగే కట్ చేసి మొత్తం ఒకదానికొకటి మ్యాచ్ చేసి కుట్టేస్తాను. రెండు ఒకేసారి పెట్టి కట్ చేస్తే ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తే మళ్ళీ కుట్టేటప్పుడు కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి ఈ విధంగా కుడితే నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. చూడండి, అప్పటి మా పేరెంట్స్ అయినా ఇప్పటి పేరెంట్స్ అయినా ఆడపిల్లలకు ఏదో ఒక పని చేతిలో ఉండాలని చెప్పేసి నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నేర్పించిన విద్య ఇప్పటికి కూడా నాకు పనికి వస్తుంది. అప్పటి మా పేరెంట్స్ అయినా సరే ఇప్పటి పేరెంట్స్ అయినా సరే అమ్మాయిలకు ఏదో ఒక విద్య చేతిలో ఉండాలి అని చెప్పేసి చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఇంకా 12 గంటలకల్లా రేష్మా పిల్లలు అందరూ ఇంటికి వచ్చేసారనమాట. రేష్మా ఉండి, అమ్మ ఈరోజు వంట నేనే చేస్తానులే, నీవు జాకెట్ ఏమో కుట్టుకోవాలన్నావు కదా, నీవు కుట్టుకో అని చెప్పేసి వంట తానే చేస్తుంది. పిల్లలు అక్కడే వంటింట్లో కూర్చొని వాళ్ళమ్మతో మాట్లాడుతూ డ్రాయింగ్ చేసుకుంటున్నారు. విశ్వాన్, ఏం డ్రాయింగ్ చేస్తున్నావు? ఏం ఒక బొమ్మనా? ఏం బొమ్మ? ట్రీ బొమ్మనా? నిదాన్ మాత్రం ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, కానీ డ్రాయింగ్ అవి అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఈ అబ్బాయికి, పెద్దోడికి. పర్వాలేదు, ఇప్పటికి మాత్రం చాలా డిసిప్లిన్గానే ఉంటారు పిల్లలిద్దరూ. ఈరోజు సండే కాబట్టి చికెన్ తెచ్చుకున్నారు. ఎప్పుడు ప్రతి వారం కూడా బిర్యానీ, చికెన్ కర్రీ అవన్నీ చేస్తుంటుంది, కానీ ఈసారి వెరైటీగా చికెన్ పకోడీ చేస్తుందన్నమాట. వంటలు మాత్రం బాగానే చేస్తుంది, అని అన్నీ చేస్తుంది అని చెప్పను కానీ కొన్ని మాత్రం స్పెషల్గా చేస్తుంది అన్నమాట. అందులో ఈ చికెన్ పకోడీ కూడా ఒకటి. ఆల్మోస్ట్ నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం బాగానే చేస్తుంది. కొంతమంది అనుకుంటుంటారు కదా, ఉద్యోగం చేసే అమ్మాయిలు ఇంటి పనులలో అంతగా ఇంట్రెస్ట్ చూపించరు అని. కానీ రేష్మా మాత్రం అలా కాదండి. తాను ఇంట్లో ఉంటే అన్ని పనులన్నీ తానే చూసుకుంటుంది. మేడ ఉందనుకోండి, మేడ మాత్రం ఇల్లు చుమ్మి తుడిచి గిన్నెలు అవి కడిగేసి వెళ్తుంది. సరే, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను నా జాకెట్ దగ్గరికి వచ్చేసాను. లైనింగ్ ఒక్కటే కట్ చేసి బ్లౌజ్ పీస్ను ఇలా జాయింట్ చేస్తానన్నమాట. అంటే ఇప్పుడు మీకు చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటా. ఫస్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్, ఆ తర్వాత హ్యాండ్స్ అవి జాయింట్ చేసిన తర్వాత ఆ తర్వాత కట్ చేస్తాను. ఇది మీకు చెప్తుంటే వినడానికి కష్టంగా ఉందేమో కానీ కుట్టడం మాత్రం చాలా ఈజీ ప్రాసెస్. ఈ బ్యాక్ పార్ట్ని ఎలా అయితే మనం అటాచ్ చేసుకున్నామో అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా అటాచ్ చేసుకొని కుట్టుకొని ఆ తర్వాత కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంతమంది అయితే ఓన్లీ లైనింగ్ని కట్ చేసి దాని మీద ఫెవికాల్తో స్టిక్ చేస్తారనమాట. మొత్తంగా స్టిక్ చేసి ఆ తర్వాత ఒకేసారి కట్ చేసేస్తారు. ఆ ప్రాసెస్ ఇంకా ఈజీ.
ఇంతలోకి మా పెద్దోడుండి నాని పైనాపిల్ కేక్ ఆర్డర్ చేసుకుందాము అంటే సరేలే అని చెప్పేసి పైనాపిల్ కేక్ ఆర్డర్ చేశాము. ఇంకా ఆ జాకెట్ అక్కడ పెట్టేసి ఇంకా వీళ్ళ దగ్గరకు వచ్చానమాట. ఆ మిగతా సగం మండే కుట్టుకుందాంలే అని అనుకుంటే మండే హాలిడే అమ్మా అని రేష్మ అంటుంది. అప్పుడే మెసేజ్ వచ్చింది, ఇప్పుడే మండే హాలిడే, ఇంకా నువ్వు ట్యూస్డే కుట్టాల్సిందేను అని చెప్పేసింది. हैप्पी बर्थडे की तरह हैप्पी बर्थडे रख लो, हैप्पी एनिवर्सरी की तरह हैप्पी एनिवर्सरी रख लो. कौन सा रख लेंगे? कौन सा रख लेंगे छोटू? ये कि नाका नाम भी दो, नाका नाम इसको लिख ले को वो भी रख लो. वैसा हमें स्पोर्ट्स डे मेरे बच्चे क्या कि रिजवान क्या कि पार्टिसिपेट करे. रिजवान क्या कि कौशल कौशल की मेडल रहे तो క్యాండిల్ నొక్కలే, मैच बॉक्स క్యాండిల్ మ్యాచ్ బాక్స్ నొక్కలే बेडशीट आपको एक पूरा पार्ट से होल पड़ता है. ये भी नको, ये होना वो सभी नकले. हां वो छपा को रख लेंगे. वही चूज कर सकते. हां ये क्या भी नको, ये ఈరోజు పిల్లలు ఫస్ట్ టైం స్పోర్ట్స్ డేలో పార్టిసిపేట్ చేసినందుకు తెప్పించానమాట. क्या नको ना नको माँ किना का है एनिवर्सरी डे बोलो. मेरा एनिवर्सरी डे के तो कहीं के अरे 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 या भैया गिर दे, भैया कर दे, छोड़ो दे ना माँ वैसा. इधर माँ खा दिया. चाहिए इधर मैं ये मैं कट करती हूँ. कन्ना नहीं तू कर दे दो, कट करते ना को माँ कन्ना. इधर शाल देख मम्मी कन्ना तुम्हें कट कर नको माँ प्लीज. अच्छा है, टेस्टी है देश. वो प्लेट आएगा, ये प्लेट मेरा. ये दो प्लेट है मम्मी का नानी का. बच्चा है तुम्हारा. हाँ मुझे ये प्लेट ये रखती हूँ प्लेट में कर. वो तेरे मुझे सूट है ना, वो सूट मम्मी वो अच्छे डालो, अच्छे डालो. सेम में होना ऐसे. ये क्रीम भी है, सूप भी अच्छा है. ये ओके वो तो देते मम्मी. वो ये तू ले. मम्मी नको नको ले दान को भी अलग कर देता. तू ही खा दरवाशे की नानी की. नानी होता खाती नहीं माँ. ओके मम्मी स्पून काढ. मेरी चेहरे ना कुछ ओके Happy हाँ. birthday, Nani. అరే मेरे बर्थडे ना मेरे आज. ఈ సండే పిల్లలతో ఇలా గడిచిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.